జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో 12వ వార్డ్ ఎర్రనేల వీధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనం కారణంగా జరిగిన దాడిలో మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్ తీవ్రంగా గాయపడ్డారని అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకే ఈశ్వరయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్తి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తొలి రోజునే వైకాపా తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రపూరితంగానే దాడికి పాల్పడిందని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే తాము సైతం ప్రతిదాడులు చేయడానికి వెనక అడుగు వేసేదే లేదని వారు పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్నప్పటికీ వారు చోద్యం చూస్తూ ఉన్నారని, ఈ దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు గోళ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గ పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసేటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే, మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారికి కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు గారు ఇంతవరకు దౌర్జన్యపరుడు కాదు, ఆయన సేవా తత్పరతో వచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ కించెత్ మాట కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ కూడా గురించి విమర్శించిన పరిస్థితులు లేవు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడ మీకు ఇక పోటీ చేస్తున్నప్పుడు మరి అతన్ని ఆదరణ చూసి ఓర్వలేకనా లేకపోతే తెలుగుదేశం పార్టీ లభిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తాం. ఎందుకంటే ఈరోజు ఒకటే గమనించాలి, అతని హాస్పిటల్లో పావని హాస్పిటల్లో చేరాడు. లో బీపీ అయింది, ఒకసారి హార్ట్ కూడా కొంచెం ప్రాబ్లం అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అంత స్థాయిలో మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు వారు చర్యలు చూసుకుంటూ అసలు జరుగుతున్న విషయాన్ని మా సంబంధం లేనట్టుగా చూడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క దాడిని మేము ఖండించడమే కాదు, ఈ దాడి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకోవాలి. ఇంకా మొదటి రోజే ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే ఈ విధమైన దాడులు మొదలుపడితే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఇంకా ఎన్నికలు జరగాలి, ఎన్నికలు సజావుగా జరిపించే పరిస్థితి ఉన్న పోలీసు వారు ఈరోజు తీసుకుంటారు లేదనే విషయం కూడా ఈరోజు మేము ఒక భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఈరోజు అటాక్ చేశారో అందరూ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా పోలీసు వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంతంలో ప్రచారం జరిగేటప్పుడు పోలీసు వారు పక్కన ఉన్నటువంటి ఆపోజిట్ పార్టీ వారిని అడ్డుకొని వాళ్ళు రానికూలు చేసే పరిస్థితి కాకుండా వాళ్ళు కూడా వదిలేసి వాళ్ళు ఇష్టాసాలు కొడుతుంటే కూడా కనీసం పట్టించుకోకపోవడం అయితే ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించి ప్రజాస్వామ్యంతో మనం నడిపిస్తేనే ప్రజలు మనల్ని గుర్తించుకోవడం తప్ప ఈ విధంగా దాడులు నిర్వహిస్తే మీకు ఎవరు ఓటేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే చాలా కాలం దాదాపుగా ఈ 5 సంవత్సరాల కాలంలో మీకు చేసినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు గురైందని కాబట్టి భవిష్యత్తులో చంద్రబాబు రావాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఇలాంటి దాడులకి ప్రోత్సహించే వారి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ 100% వచ్చిన తర్వాత కూడా ఎవరైతే దాడులు ప్రోత్సహిస్తారో అది ఏ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వెనుక ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇంకొక విషయం తెలియజేసుకుంటాను, ఈరోజు పట్టణం నడిపట్టులో ఇలా జరిగితే మారుమూల ప్రాంతాల్లో మేము సాయంత్రం కూడా ప్రచారం వెళ్ళి రాత్రి 10 దాకా మాకు పరిమించారు. మరి 10 వరకు పరిమించినప్పుడు ఆ దాడుల్లో మళ్ళీ మీ దాడులు తెగబడితే ఈ ప్రజాస్వామ్యం ఎలా కట్టి బయటపడుతున్న విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం పోలీసు అధికారులు. అదే చెప్తున్నాం ఈరోజు పోలీసు అధికారులు కూడా మీరు నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే దానికోసం మీరు ఎంత కృషి చేయాలో అంత కృషి చేయాలి తప్ప ఇలాంటి ఒక భజన పరులాగా దయచేసి మారద్దని చెప్పి మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉంది.
అదేవిధంగా ఓటు వేసేందుకు ముందుకు వచ్చేవాటి హక్కు కూడా వాళ్ళకు ఉంది కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీసు అధికారి మీద, ప్రతి అధికారి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ దాడులను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో పునరావృతమైతే మాత్రం దాడికి మళ్ళీ ప్రతి దాడులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా మా చేతిలో ఎవరు ఉండరు, చూసి ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించకుండా ఇప్పటికిప్పుడే మీరు కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడిబొడ్డున 12వ వార్డులో ప్రచార కార్యక్రమంకి వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశేష జనవాహిని మధ్యన ప్రచార కార్యక్రమాలు ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముక్కలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడనే ఒక సంస్కృతి ఏదైతుందో మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వైపీ నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులకే మేము సురేంద్రబాబు గారి కాన్వెంట్కి కూడా వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే 12వ వార్డులో ఎదురుగా ఉమామహేశ్వరనాయుడు వాహనము అడ్డుగా వచ్చి వైసీపీ వాహనం అది మాకు పోయే ప్రచారానికి అడ్డుగా నిలబెట్టారు. మేము ప్రచారం కొనసాగిస్తాము, కొంచెం పక్క జరగని చెప్పి మేమే రిక్వెస్ట్ చేసాం. వారు రిక్వెస్ట్ చేసినా కూడా దౌర్జన్యంగా అదే పనిగా అడ్డుపెట్టి దౌర్జన్యాలకు పాల్పడినారు. మేము వైపీ రమేష్ అనే వ్యక్తి వారితో కూడా సర్ది చెప్పి మీరు ఇది కరెక్ట్ కాదు, మీరు ఇలా మేము ప్రచారం చేస్తాడు, మీరు చేసే పని కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకు కూడా సర్ది చెప్పే క్రమంలోనే వాళ్ళ మూకుడుగా ముందస్తు ప్రణాళికతో దాడికి ప్రయత్నించి వైపీ రమేష్ మంచి వ్యక్తిని ఈరోజు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు దాడి చేసినారు. మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి మాకు ముందే వాళ్ళు ప్రీ ప్లాన్గా ఉన్నారని చెప్పి మాకు అర్థమైంది. అంటే ఈ వైసీపీ దాడుల వెనుక వాళ్ళ నాయకులు కూడా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. అంటే మేమున్న ప్లేస్లో కూడా అనుకోకుండా వాళ్ళు 100 మందితో అక్కడ రావడము, అక్కడ వచ్చి దాడి చేయడము ప్రత్యక్షంగా మేము చూసినాం. కాబట్టి ఇలాంటివి చాలా జరిగితే మేము కూడా రాబో రోజుల్లో ప్రతిదాడులు ఖచ్చితంగా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.